దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో ఈ యోగ జీవితం నా కోసం కాదు, నేను ఇందులో రాణించలేను అని తరచూ అనుకుంటూ ఉంటారు అని చెప్పేసి, ఈ యోగ జీవితానికి చాలా మంది రాకుండా వెనకాడుతూ ఉంటారని చెప్పేసి నిన్న మనం చదువుకున్నాము. ఇప్పుడు దాని గురించి ఇంకా చదువుకుందాము. ఎందుకు ఈ యోగ జీవితంలోకి అందరూ రాలేరు అని అంటే, వాళ్ళకి కుకర్మలు ఉండటం వల్ల. గురువు గారు చెప్తారనమాట. కుకర్మలు అనంటే గత జన్మలలో వాళ్ళు చేసుకున్న కర్మలు, పాపపు కర్మలు, పుణ్యకర్మలు అని చెప్పేసి మనము ఈ జన్మకు ముందు కొన్ని వందల జన్మలు తీసుకొని ఉంటాము. ఆ జన్మలలో మనం అన్ని కర్మలు చేస్తాము. పాపకర్మలు చేస్తాము, పుణ్యకర్మలు చేస్తాము. పుణ్యకర్మలన్నీ కూడా మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నట్లే పాపపు కర్మలన్నీ కూడా మనకి ఈ యోగానికి కూడా దూరంగా నెట్టేస్తుంటాయి. ఎందుకంటే యోగంలోకి వస్తే కర్మలు దగ్ధమైపోతాయి కదా. అందుకని అవి దగ్ధం అవ్వకుండా ఆ కర్మలను అనుభవించే ఇది మనకు ఉంటుంది కాబట్టి, ఆ కర్మల్ని మనం అనుభవించాలని ఉంటుంది కాబట్టి మనం దానికి దూరంగా ఉంటామన్నమాట. ఎప్పుడైతే కర్మలు దగ్ధమైపోయే సమయం దగ్గరకు వచ్చిందో అప్పుడు మనం ఆ యోగానికి దగ్గరగా వెళ్తాము. ఇది మనం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మనం ఎక్కడికన్నా వెళ్ళి ధ్యానం చెప్తా ఉంటే చాలా మంది మధ్యలోనే లేచిపోతుంటారు. కొంతమంది అసలు విననట్టే ఉంటారు. కొంతమంది అసలు వినటానికే ఒప్పుకోరు, రారు, అసలుకి పిలిచినా కూడా రారు. ధ్యానం క్లాస్ పెడుతున్నాం, మా ఇంట్లో రండి మేడం ధ్యానం చెయ్యండి అని అంటే మాకు అవసరం లేదులే అనుకుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఇంకా సుకర్మలు అంటే మంచి కర్మలు తీసుకునే దగ్గరికి వాళ్ళు రాగలేకపోవటం, అంటే యోగానికి దగ్గరగా ఉండలేకపోవటం, యోగానికి దూరంగా ఉండటమే వాళ్ళకి తెలుసు అన్నమాట. ఎప్పుడైతే ఈ ధ్యానం క్లాసులకు రావటం, సజ్జన సాంగత్యం వినటం, స్వాధ్యాయనం వినటం చేస్తారో వాళ్ళలో ఆ కుకర్మలు అనేవి చిన్న చిన్నగా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. అరే మనం నిజమే కదా, ఇలాంటి కర్మలు ఎప్పుడో చేసి ఉంటాం, అందుకనే ఇలాంటి రోగాలను మనం అనుభవిస్తున్నాము, లేదా ఇలాంటి కష్టాలను అనుభవిస్తున్నాము. ఈ కష్టంలో మనం ఉన్నామంటే దీనికి ఏదో కారణం ఉంది, కారణం లేకుండా ఏది రాదు కదా మనకి అని ఆలోచిస్తాం. కానీ అసలు దానికి దగ్గరికే రాకుండా దూరంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు. ఇంకా ఆ కష్టాలన్నీ మాకు దేవుడు పెట్టాడనో, లేకపోతే బంధువులు పెట్టారనో, భర్త పెట్టాడనో, భార్యకి భర్త పెట్టాడని, భర్తకు భార్య పెట్టిందని, పిల్లలు పెట్టారని, ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద సోది చెప్పుకుంటా అలా జీవించేస్తా ఉంటారు. ఆ కష్టాలన్నీ, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వాళ్ళకే వచ్చినట్టు భావించుకొని ఆ కష్టాల మురుగుగుంటలో పడి దొల్లాడుతూ ఉంటారనమాట. కానీ బయటికి రారు వాళ్ళు అక్కడి నుంచి. ఎప్పుడు వస్తారు అని అంటే అవన్నీ దగ్ధమయ్యే రోజు దగ్గరకు వచ్చినప్పుడు వస్తారు. ఎప్పుడైతే అవన్నీ దగ్ధమైపోవాల్సిన సమయం ఆసన్నమైద్దో అప్పుడు వాళ్ళ చెవిలోకి ఎక్కిద్ది అనమాట. ఎక్కడో దూరంగా మైకులో వినపడ్డా సరే ఎక్కడ వినిపిస్తుందా అని చెప్పేసి ఎత్తుక్కుంటా వెళ్తారు. రోడ్డు అమ్మటి వాల్ పోస్టులు ఎత్తుక్కుంటా వెళ్తారు. వాల్ పోస్టులో ఎక్కడన్నా ఆనాపాన సతి అని కనపడంగానే అరే ఇదేదో ఆనాపాన సతి అని చెప్తున్నా, నా కష్టాలు తొలగడానికి ఇదేదో మార్గం చూపించేటట్టుందని చెప్పేసి అప్పుడు పరిగెత్తుతారు. శ్వాస మీద ధ్యాస అని వినపడంగానే అప్పుడు పరిగెత్తుతారు. అప్పుడు మన నెంబరు ఫోన్లో ఎక్కడుందా అని ఎత్తుకుంటారు. ఎప్పుడో అనురాధ మేడం చెప్పింది నాకు ధ్యానం చేయమని, నేను వెళ్ళలేకపోయానే, నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తా ఉన్నాను, ఏమన్నా మార్గం దొరికిద్దేమో, కష్టాలు పోతాయేమో అని చెప్పేసి ఆలోచన వచ్చి అప్పుడు ఫోన్ నెంబర్ ఎత్తుకుతారనమాట. ఎక్కడన్నా నా నెంబర్ ఉందేమోనని చెప్పి అప్పుడు ఎత్తుక్కుంటూ వస్తారనమాట. అది అట్లా ఉంటుందన్నమాట. అందుకని యోగ జీవితం ఎప్పుడూ కూడా అంత తొందరగా లభించదు. యోగ జీవితం లభించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి.
పోయిన జన్మల్లో కూడా మనం సాధన చేసి ఉండాలి. ఇప్పుడు కొంతమంది సాధన చేస్తూ ఉంటే వెంటనే వాళ్ళకి యోగం సిద్ధిస్తుంది. ఎందుకని? వాళ్ళు గత జన్మల్లో సాధన చేసి ఉన్నారు కాబట్టి, వాళ్ళు సుకర్మలలో ఉన్నారు కాబట్టి. సుకర్మ అంటే మంచి కర్మలు చేసి ఉన్నారు కాబట్టి, కుకర్మ అంటే చెడు కర్మలు అని అర్థం, సుకర్మ అంటే మంచి కర్మలు అని అర్థం. వాళ్ళు ఈ జన్మలో గత జన్మల్లో కూడా మంచి కర్మలు చేసి ఉన్నారు కాబట్టి, ధ్యాన సాధన చేస్తున్నారు కాబట్టి ఈ జన్మలో వాళ్ళకి యోగం అని ఎమ్మటే అందుతుంది అనమాట. వెంటనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కుటుంబాలలో అని అంటే వాళ్ళది ఈ జన్మ సుకృతం కాదు, వాళ్ళు గత జన్మలలో ఎన్నో జన్మలు సాధన చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈరోజు అద్భుతంగా ధ్యాన కుటుంబాలనే వాళ్ళు ఎంచుకుంటారు. జన్మించటానికి కూడా, జన్మ తీసుకుంటానికి కూడా మాకు ధ్యాన కుటుంబం కావాలని ఏరి కోరి ఎత్తుక్కొని వస్తారు. వచ్చి వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి అక్కడ ధ్యానం మళ్ళీ సాధన చేయటం మొదలు పెడతారు. గొప్ప యోగులుగా తయారవుతారు. అది